హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఇవాళ మరి ఎటువంటి అంశాలు ఇవాళ మీరు చర్చించబోతున్నారు? ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. ఓకే. ఆరుద్ర గారి కూతురు సాయి లక్ష్మి చంద్ర, ఆవిడ దివ్యాంగురాలు. ఓకే. ఆవిడకి ఆర్థిక సాయం చేశాడు చంద్రబాబు గారు. ఆవిడ మెడికేషన్కి ఒక 5 లక్షలు ఇచ్చాడు చంద్రబాబు. సో చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ లాగా డబ్బులు ఇచ్చి సాయం చేస్తున్నాడు. ఆరుద్ర కూతురు. ఆరుద్ర అంటే సినిమా పాటలు ఆరుద్ర కాదు, కాకినాడలో ఆరుద్రనే ఆవిడ మదర్ పేరు. ఈ అమ్మాయి ఏమో సాయి లక్ష్మి చంద్రని దివ్యాంగురాలు. ఆ అమ్మాయి వైద్యానికి ఒక 5 లక్షలు సాయం చేశాడు. సో సాయం చేసేటటువంటి ఒక మంచి లక్షణం తెలుగుదేశంతో కూడా వస్తుంది అని మనం ఒక మంచి చెప్పుకోవటానికి ఒక మంచి విషయం. తర్వాత మోడీ గారు ఇటలీలో పోప్ ఫ్రాన్సిస్, పోప్ అంటే క్రిస్టియన్కి హెడ్ అనమాట. ఆయన పోప్ దేవుడితో సమానంగా పోలుస్తారు. సో ఆ పోపు అవ్వటానికి ఎన్నో ఆధ్యాత్మికంగా చాలా నేర్చుకుని చాలా సర్వీసెస్ చేసి జీవితాన్ని త్యాగం చేసి అలా చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు క్రిస్టియన్స్లో. అది రోమన్ క్యాథలిక్ మిషన్. అది ఓకే. రోమన్ క్యాథలిక్ మిషన్ క్రిస్టియన్లో చాలా ఓల్డెస్ట్ క్రిస్టియన్ శాఖ అనమాట. దానికి ఇటలీలో మోడీ గారు ఆయన్ని కలిసి ఆయనతో కరచాలన చేశాడు. ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, రామ మందిరం కట్టించాడు. రామ మందిరం కట్టించి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని, ఓ రామ మందిరం పెద్ద ప్లస్ అవుతుంది, రామ మందిరం కట్టించాను అని అనుకున్నాడు. అది ఆయనకు మైనస్ అయింది. ఉత్తరప్రదేశ్లోనే హర్షించలేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండే కదా వీళ్ళు. మోడీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి రామ మందిరం అద్భుతంగా కట్టించడం, దానివల్ల తన భక్తులే కానీ ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేశాడు అని చాలామంది అనుకున్నారు. సో ఆ రామ మందిరం కట్టించడం వల్ల జై శ్రీరామ్ అనేటటువంటి నినాదాలు, ఒక చోట అయితే ఒకడిని కొట్టారు, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని వాడిని కర్రలతో బాదారు. మనం ఎక్కడ చూసాం మనం. సో అది ప్లస్ అవుతుంది అనుకున్నాడు, అది మైనస్ అయింది. ఇప్పుడు ఈ దేశంలో ఎన్నో మతాలు, ఎన్నో వర్గాలు, ఎన్నో కులాలు, ఇది లౌకిక సమాజం భారతదేశం. కాబట్టి నీ మతాన్ని నువ్వు పొగుడుకో, కానీ నువ్వు పోడుకునేటటువంటి మతం మిగతా మతాల కన్నా మానవి గొప్పదనేటటువంటి సంకేతం రాకూడదు. సో అది మైనస్ అయింది. రామ మందిరం ఉన్నటువంటి యూపీలోనే అతనికి మైనస్ అయింది. సో ఇప్పుడు ఆ పోపు ఆయనతో కరచాలన చెయ్యటం ఓ చిన్న సంకేతం అన్నమాట. క్రిస్టియన్ పాపులారిటీ ఎక్కువ కదా ప్రపంచంలో. సో క్రిస్టియానిటీని కూడా నేను గౌరవిస్తాననేటటువంటి ఒక చిన్న సంకేతం. తర్వాత బాబు గోగినేని గురించి వినే ఉంటారు మీరు. చాలా గొప్ప హేతువాది బాబు గోగినేని. అతను ఏమంటాడంటే, మీరు హేతువాదులు కదా అని అంటే, నేనే కాదండి, మనందరం హేతువాదులమే. మనందరం హేతువాదులమే. మనం పుట్టిన తర్వాత దేవుడు అని ఒకటి చెప్పాడు, దెయ్యమని ఒకటి చెప్పాడు, దేవత అని ఒకటి చెప్పాడు. మీరు వెళ్ళి గుడులకు వెళ్ళి పూజలు చేస్తున్నారు. మీకు మీరుగా పూజలు చేయటం లేదు, ఎవరో చెప్పారు కాబట్టి. ఇక్కడ దేవుడు ఉన్నాడంటే మీరు నమ్మారు, ఇక్కడ దెయ్యం ఉందంటే మీరు నమ్మారు. మూఢాచారాలన్నీ బాగా పోగు చేసుకున్నారు. ఇవన్నీ మీకు నేర్పారు, మిమ్మల్ని ఒక విధంగా వంచారంటాడు. సో ప్రతిదానికి హేతువాదం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడు అని అంటే, దేవుడు ఎక్కడున్నాడు? రాతి శిల్పంలో ఉన్నాడు, గుడిలో ఉన్నాడు. అది రాతి శిల్పం రాయి అవుతుంది కానీ దేవుడు ఎట్లా అవుతాడు?
దేవుడు ఉన్నాడు అని మీరు అంటున్నారు. మీరు చూసారా? మీరు చూడలేదు. ఎవరో చెప్తే దేవుడు ఉన్నాడని చెప్తే మీరు నమ్ముతున్నారు. సో కాబట్టి మీకు మీరుగా తెలుసుకుని మీరు చైతన్యవంతులు అవ్వాలి. మీకు మీరుగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ హేతువాదే. ప్రశ్నించాలి. దేవుడు ఉన్నాడా లేడా ప్రశ్నించాలి. దేవత ఉందా లేదా, దెయ్యం ఉందా లేదా ప్రశ్నించాలి. ఈ మతాలు, ఈ భక్తిని నమ్మటం కాదు, సైన్స్ని నమ్మండి అంటాడు. ఈ ప్రపంచాన్ని, ఈ మానవ జాతిని చైతన్యం చేసి తెలివితేటలిచ్చి నడిపించేటటువంటిది సైన్స్ అండ్ టెక్నాలజీ. సో అది పాటించండి. అంతేగాని ఎవరో చెప్పారని, దేవుడు ఉన్నాడని, ఆ మతం అని, ఈ మూఢాచారాలని, ఇవన్నీ ఈ మూఢాచారాలతో సతమవుతున్నటువంటి జాతి. బుద్ధుడు ఏమన్నాడు? నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు. నన్ను పూజించు అన్నా బుద్ధుడు. జీసస్ క్రైస్ట్ నన్ను పూజించమన్నాడు. మిగతా దేవుళ్ళు కూడా పూజించమన్నారు. కానీ బుద్ధుడు ఏమన్నాడు? నిన్ను నువ్వు తెలుసుకో అని అన్నాడు. సో అది ఒక మంచి ఫిలాసఫీ. నిన్ను నువ్వు తెలుసుకుంటే అన్ని మంచి పనులు చేయగలవు. సో ఆ ఫిలాసఫీని చాలామంది, డాక్టర్ అంబేద్కర్, చాలా గొప్ప గొప్ప వాళ్ళు, ప్రపంచంలో మేధావులందరూ బుద్ధిజంని లైక్ చేశారు. కాబట్టి మూఢాచారాలను నమ్మకుండా సైన్స్ను నమ్మి జీవితాన్ని ముందుకు సాగించండి అనేటటువంటి ఒక మంచి సందేశాన్ని ఇచ్చాడు. మనందరం హేతువాదులమే. మనం పుట్టిన తర్వాత దేవుడు అని ఒకటి చెప్పాడు, దెయ్యం అని ఒకటి చెప్పాడు, దేవత అని ఒకటి చెప్పాడు. మీరు వెళ్ళి గుడులకు వెళ్ళి పూజలు చేస్తున్నారు. మీకు మీరుగా పూజలు చేయటం లేదు. ఎవరో చెప్పారు కాబట్టి. ఇక్కడ దేవుడు ఉన్నాడంటే మీరు నమ్మారు, ఇక్కడ దెయ్యం ఉందంటే మీరు నమ్మారు. మూఢాచారాలన్నీ బాగా పోగు చేసుకున్నారు. ఇవన్నీ మీకు నేర్పారు, మిమ్మల్ని ఒక విధంగా వంచారంటాడు. సో ప్రతిదానికి హేతువాదం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడు అని అంటే, దేవుడు ఎక్కడున్నాడు? రాతి శిల్పంలో ఉన్నాడు, గుడిలో ఉన్నాడు. అది రాతి శిల్పం రాయి అవుతుంది, కానీ దేవుడు ఎట్లా అవుతాడు? దేవుడు ఉన్నాడు అని మీరు అంటున్నారు. మీరు చూసారా? మీరు చూడలేదు. ఎవరో చెప్తే దేవుడు ఉన్నాడని చెప్తే మీరు నమ్ముతున్నారు. సో కాబట్టి మీకు మీరుగా తెలుసుకుని మీరు చైతన్యవంతులు అవ్వాలి. మీకు మీరుగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ హేతువాదే. ప్రశ్నించాలి. దేవుడు ఉన్నాడా లేడా ప్రశ్నించాలి. దేవత ఉందా లేదా, దెయ్యం ఉందా లేదా ప్రశ్నించాలి. ఈ మతాలు, ఈ భక్తిని నమ్మటం కాదు, సైన్స్ని నమ్మండి అంటాడు. ఈ ప్రపంచాన్ని, ఈ మానవ జాతిని చైతన్యం చేసి తెలివితేటలిచ్చి నడిపించేటటువంటిది సైన్స్ అండ్ టెక్నాలజీ. సో అది పాటించండి. అంతేగాని ఎవరో చెప్పారని, దేవుడు ఉన్నాడని, ఆ మతం అని, ఈ మూఢాచారాలని, ఇవన్నీ ఈ మూఢాచారాలతో సతమవుతున్నటువంటి జాతి. బుద్ధుడు ఏమన్నాడు? నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు. నన్ను పూజించు అన్నా బుద్ధుడు. జీసస్ క్రైస్ట్ నన్ను పూజించమన్నాడు. మిగతా దేవుళ్ళు కూడా పూజించమన్నారు. కానీ బుద్ధుడు ఏమన్నాడు? నిన్ను నువ్వు తెలుసుకో అని అన్నాడు. సో అది ఒక మంచి ఫిలాసఫీ. నిన్ను నువ్వు తెలుసుకుంటే అన్ని మంచి పనులు చేయగలవు. సో ఆ ఫిలాసఫీని చాలామంది, డాక్టర్ అంబేద్కర్, చాలా గొప్ప గొప్ప వాళ్ళు, ప్రపంచంలో మేధావులందరూ బుద్ధిజంని లైక్ చేశారు. కాబట్టి మూఢాచారాలను నమ్మకుండా సైన్స్ను నమ్మి జీవితాన్ని ముందుకు సాగించండి అనేటటువంటి ఒక మంచి సందేశాన్ని ఇచ్చాడు బాబు గోగినేని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.